యూట్యూబ్‌లో చూస్తున్నప్పటికీ బాధ, దుఃఖం. ఎందుకంటే దేవుని యొక్క సేవ చేయాలి అని అనుకునే దానికంటే, దేవుని యొక్క పరిచర్య చేయాలని మీరెందుకు తీర్మానించుకోకూడదు? సో, ఇప్పుడు నేను చేస్తున్నది దేవుని పరిచర్యే. ఒకప్పుడు ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి సువార్త చేయమన్నారు. సువార్త అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు సకల జనుల పాప పరిహారం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపాలు తీయవేయబడ్డాయి. ఆయన యందు విశ్వాసం నిలిపిన వారికి మాత్రమే ఈ వాక్యం ఫలిస్తది. సో, ఆయనే సత్యం, జీవం, మార్గం అని మనం ప్రతి బిడ్డలకి ప్రకటించమన్నాడు. సో, ఈరోజు ఏం జరుగుతుంది? మీకు తెలుస్తుంది కదా! ఉదయం లెగిసింది మొదలుకొని పుట్టిన థర్డ్ ఇయర్‌కొచ్చిన బిడ్డ. థర్డ్ ఇయర్‌కి కూడా రావవసరం లేదు. మీకు తెలుసు. ఫస్ట్ ఇయర్ ముగించిందంటే 2 ఇయర్స్ రాబోడికే ప్రతి బిడ్డ కూడా మొబైల్.